అనామకుడి హత్య మొదటి భాగం. డాక్టర్ రామచంద్ర చేతులు బేసన్లో కడుక్కొని ఇస్త్రీ తువ్వాల్తో తుడుచుకొని కుర్చీలో చతికిలబడ్డాడు. డాక్టర్, 11 గంటలైంది, డిస్పెన్సరీ మూసేయనా అని నర్స్ అడిగింది. ఏవో ఆలోచనల్లో నుంచి తెప్పరిల్లి డాక్టర్ రామచంద్ర తల ఊపాడు. తలుపులు మూస్తున్న చప్పుడు, నర్సు బూట్స్ల టకటక, తాళం చెవుల గలగల తప్ప ఇంకేమీ వినిపించడం లేదు. బల్ల సొరుగులో నుంచి రామచంద్ర ఒక ఫోటో తీసి బల్లమీద పెట్టుకొని తదేకంగా తన్మయత్వంతో ఆ ఫోటోని చూస్తున్నాడు. 20 ఏళ్ల యువతిది ఆ ఫోటో. ఆమె పేరు కాంతం. ఆమె మరణించి 1 ఏడాది 3 నెలలైంది. నవ్వుతున్న ఆ ఫోటో ఎన్నిసార్లు ఎంతసేపు చూసినా ఇంకా చూడాలనే ఉంటుంది. కళ్ళలో నుంచి నీళ్లు ధారలుగా కారుతున్నాయి. అలా ఆ ఫోటో చూస్తూనే ఉన్నాడు. డాక్టర్ అని నర్సు చిత్ర పిలిచింది. ఆ అని డాక్టర్ అనగానే, నేను వెళ్ళనా అని నర్సు అడిగింది. అని లేచి వెళ్ళి వాకిలి తలుపు వేసి లోపల గడియపెట్టి వచ్చి మళ్ళీ కుర్చీలో కూర్చున్నాడు. కాంతం ఫోటో 2 చేతుల్లో పట్టుకొని మృదువుగా ముద్దు పెట్టుకున్నాడు. ఫోటో బల్ల మీద పెట్టి తన తల ఫోటో ముందు వాల్చి వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించాడు. కాంతం, పోయావా, వెళ్ళిపోయావా, ఇక నాకు కనిపించవా, ఒక్కసారి రావు, నిన్ను చూడాలని ఉన్నది అని రామచంద్ర పోయిన కాంతాన్ని పిలుస్తూ ఏడుస్తున్నాడు. కాంతం మరణించి 1 ఏడాది 3 నెలలైంది. ఇదిలా ఉండగా సాయంకాలం 5 గంటలైంది. ఉన్నట్లుండి గాలి బిగదీసుకున్నది. ఎక్కడా ఆకు కదలడం లేదు. అద్దం ముందు కూర్చొని తల దువ్వుకుంటున్న భాస్కరరావు ఆదుర్దాగా లేచి వెళ్ళి కిటికీలో నుంచి ఆకాశం వైపు చూశాడు. నల్ల మబ్బులు ఆకాశాన్ని కప్పేస్తున్నాయి. భాస్కర్రావు మొహం చిట్లించాడు. వెధవ వాన ఇప్పుడే రావాలి అని గొణుక్కున్నాడు. ట్రాపికల్ వులెన్ సూటు వేసుకున్నాడు. తెల్లని టెర్లిన్ షర్ట్ తొడుక్కున్నాడు. ఇస్త్రీ చేసిన రుమాళ్ళు 2 జేబులో పెట్టుకున్నాడు. అద్దానికి దూరంగా జరిగి తనన్ని తాను పరీక్షగా చూసుకొని తృప్తిగా తల ఊపాడు. తల ఊపగానే జుట్టు చెదిరి నుదురు మీద పడింది. మళ్ళీ తల దువ్వుకున్నాడు. బీరువాలో నుంచి పర్సు, తాళం చెవులు తీసుకున్నాడు. అప్పుడు 6 గంటల 15 నిమిషాలైంది. ఇంకా 3/4 గంట ఉన్నది. మెట్లు దిగి కిందకు వెళ్ళాడు. బేకరీలో జనం లేరు. కుర్రాడు అద్దాలు తుడుస్తున్నాడు. అంతా వెళ్ళిపోయారా అని భాస్కర్రావు ఆ కుర్రవాడిని అడిగాడు. వెళ్ళిపోయారండి అని ఆ కుర్రవాడనగానే, అయితే నువ్వు వెళ్ళు అని భాస్కర్రావు అనగానే, కుర్రవాడు బయటకు వెళ్ళగానే భాస్కర్రావు తలుపు తాళం వేసి వీధిలోకి అడుగుపెట్టాడు. సరిగ్గా అదే సమయానికి ఒక ఖాళీ టాక్సీ అతని వైపు వచ్చింది. టాక్సీ, టాక్సీ అని కేకేశాడు. టాక్సీ ఆగింది. భాస్కర్రావు టాక్సీ ఎక్కాడు. రేస్ కోర్స్కి పోనివ్వు అని అనగానే, గిండీకా సార్ అని డ్రైవర్ అడిగాడు. అవును, రేస్ కోర్స్ వైపు అని అనగానే టాక్సీ డ్రైవర్ నవ్వి, ఇవాళ రేస్ లేదుగా అని అన్నాడు. అవును, రేస్ లేదు అని భాస్కర్రావు సిగరెట్ వెలిగించి అన్నాడు. టాక్సీ మౌంట్ రోడ్డు మీద వేగంగా వెళ్తోంది. సన్నగా చినుకులు పడుతున్నాయి. వాన పెద్దదవుతుందేమోనని భయపడుతూ భాస్కర్రావు ఆకాశం వైపు క్షణక్షణం చూస్తున్నాడు. గిండి రైల్వే బ్రిడ్జి మీదకు వెళ్ళాక ఎడం వైపు తిరగమన్నాడు. రేస్ కోర్స్ బిల్డింగ్కా అని డ్రైవర్ అడిగాడు. అవును, అటు వేళచ్చేరి రోడ్డు మీదకు మళ్లించు అని అనగానే డ్రైవర్ బ్రేక్ వేసి, సార్, సిటీ లిమిట్స్ దాటి వెళ్ళడానికి వీల్లేదు అని అన్నాడు. పర్వాలేదు డ్రైవర్, వెళ్ళు, నీకు డబ్బిస్తానుగా అని భాస్కర్రావు అనగానే, ఎంత అని డ్రైవర్ అడిగాడు. 1 గంట కాచుకుంటావా అని భాస్కర్రావు అనగానే, కాచుకుంటే అని డ్రైవర్ అడిగాడు. మీటర్ చూపించేదానికి పైన 5 రూపాయలు ఇస్తాను అని అనగానే, చాలదు అని డ్రైవర్ అన్నాడు. మరి ఎంత కావాలో చెప్పు అని అనగానే, 10 రూపాయలు అని డ్రైవర్ అన్నాడు. చాలా ఎక్కువ కదూ అని అనగానే, కాదు, గంటసేపు సాయంకాలం అప్పుడు కాచుకుంటే గిరాకీలు పోవు అని అనగానే, సరే వెళ్ళు అని భాస్కర్రావు అన్నాడు. వేళచ్చేరి రోడ్డు మీదకు 2 మైళ్ళు వెళ్ళాక ఓ చెట్టు దగ్గర కారాపమన్నాడు భాస్కర్రావు. దరిదాపుల్లో ఇళ్ళు లేవు. వాన ఎక్కువైంది. రోడ్డు మీద మనుష్యులు లేరు. ఓ బస్సు మాత్రం అటు వెళ్ళింది. ఇక్కడాపనా అని డ్రైవర్ ఆశ్చర్యంతో అడిగాడు.
అవును అని చేతి గడియారం చూసుకున్నాడు భాస్కర్రావు. 7 గంటలకు ఇంకా 5 నిమిషాలున్నది. కిటికీల అద్దాలు మసక మసకగా తయారయ్యాయి. అరచేత్తో తుడిచి వెనక్కు చూస్తున్నాడు భాస్కర్రావు. డ్రైవర్ బీడీ వెలిగించాడు. వాన జోరుగా కురుస్తోంది. చీకటి పడిపోయింది. 7 గంటల 15 నిమిషాలైంది. ఇంకా ఎంతసేపు అని డ్రైవర్ అడిగాడు. కాసేపే అని భాస్కర్రావు అన్నాడు. అలా మరో 10 నిమిషాలు గడిచిపోయాయి. క్షణ క్షణానికి భాస్కర్రావు చేతి గడియారం చూసుకుంటున్నాడు. కార్ వెనక్కి తిప్పిపెట్టు అని అన్నాడు. డ్రైవర్ కార్ స్టార్ట్ చేసి దీపాలు వెలిగించి రివర్స్ గేర్లో వేసి వెనక్కు తిప్పి అదే చెట్టు కింద ఆపి వాన ఎక్కువవుతోంది అని అన్నాడు. అవును వెళ్ళిపోదాం ఇంకో 5 నిమిషాలు చూసి అని అనగానే ఎవరికోసమైనా కాచుకున్నారా అని డ్రైవర్ అడిగాడు. అవునవును వచ్చే టైం అయింది అని భాస్కర్రావు గొణిగాడు. 5 నిమిషాల తర్వాత కార్ తలుపు దగ్గర చప్పుడై తలుపు తీశాడు. వానలో చీకట్లో నిల్చొని నవ్వుతూ నువ్వు రావేమో అనుకున్నాను అని అన్నది. కారెక్కు తడిసిపోతున్నావు అని భాస్కర్రావు అన్నాడు. ఆమె మళ్ళీ నవ్వి ఇంకా తడవటమేమిటి అంటూ గొడుగు మడిచి కారెక్కింది. గులాబీ పువ్వుల వాసన, చల్లగా ఉన్న ఆమె ఒళ్ళు, ఆమె నవ్వు భాస్కర్రావుకి మత్తు వచ్చినట్లయింది. రమా తడిసి ముద్దైపోయావు, ఇందా ఈ రుమాల్తో తల తుడుచుకో అని భాస్కర్రావు అన్నాడు. ఆమె మళ్ళీ నవ్వి తల కాదు కాని మొహం తుడుచుకోవాలి తే ఎంతసేపైంది నువ్వొచ్చి అని అడిగింది. అరగంటైంది. ఇంత ఆలస్యమైందేం అని భాస్కర్రావు అడిగాడు. నేను బయలుదేరబోతూ ఉండగా ఆయనెవరో స్నేహితురాల్ని వెంటబెట్టుకొని వచ్చారు. ఆయన వెళ్ళాక బయలుదేరి వచ్చాను అని రమ అనగానే ఈ వానలో నువ్వు రావేమో అనుకున్నాను అని అతనన్నాడు. రాకుండా ఉండలేకపోయాను అని ఆమె నిట్టూరుస్తూ అన్నది. డ్రైవర్ చిన్నగా దగ్గాడు. ఇక్కడే ఉంటారా ఎక్కడికైనా వెళ్ళాలా అని అడిగాడు. ఎక్కడికి వెళ్తాం ఈ వానలో, అలా పోనివ్వు అని భాస్కర్రావు అన్నాడు. మీరిక్కడే ఉండాలనుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు. ఆ గొడుగిలా ఇవ్వండి, నేను టీ తాగి వస్తాను అని డ్రైవర్ చెప్పాడు. గుడ్ వెళ్ళు, త్వరగా అరగంటలో రా అని అన్నాడు. అని గొడుగు తీసుకొని డ్రైవర్ వెళ్ళిపోయాడు. అతను కారు దిగగానే రమని 2 చేతుల్లోకి తీసుకొని ఆమె చెంపలని, పెదవులని, మెడని, చెవులని ముద్దులు పెట్టుకున్నాడు భాస్కర్రావు. రమ ఈ పరిస్థితి నాకేమీ బాగాలేదు, ఏమైనా చెయ్యాలి అని అన్నాడు. అవును నాకు బాగాలేదు, ఏం చేయను అని రమ అతని ఛాతీకి మొహం రాసుకుంటూ అన్నది. అతన్నుంచి విడాకులు తీసుకుంటే అని భాస్కర్రావు అనగానే అబ్బబ్బా ఎన్నిసార్లయింది ఈ చర్చ, ఆయన విడాకులు ఎందుకిస్తారు అని అన్నది. నిజం చెప్పేయి అని భాస్కర్రావు అనగానే భాస్కర్ నీకు మతిపోయింది, నీకాయన విషయం తెలియదు, నిజం చెబితే నిన్ను నన్ను చంపేస్తారు అని రమ అన్నది. నాన్సెన్స్, నీకు ధైర్యం లేకపోతే నేను చెబుతాను అని భాస్కర్రావు అనగానే ప్లీజ్ అలాంటి పని చెయ్యకు, నువ్వలా ఆలోచించేటట్లయితే నేనిక నిన్ను కలుసుకోను అని రమ అన్నది. అది కాదు రమ అని భాస్కర్రావు అనగానే మాటలతో టైం వృధా చేయడానికేనా మనం ఈ వానలో ఇక్కడికి వచ్చింది అని అతని తలని దగ్గరకు లాక్కున్నది. అరగంట తర్వాత డ్రైవరేడి ఇంకా రాలేదే అని భాస్కర్రావు అన్నాడు. హార్న్ మోగించి చూడు, టైం అయింది, వెళ్ళాలి అని రమ అన్నది. భాస్కర్రావు ముందుకు వంగి హార్న్ నొక్కాడు. ఎస్ సార్ అని డ్రైవర్ వెంటనే అన్నాడు. అక్కడే చీకట్లో కారు వెనక నిల్చున్నాడు. గుడ్ నైట్ అని రమ కారు తలుపు తెరిచింది. మళ్ళీ ఎప్పుడు అని భాస్కర్రావు అడిగాడు. ఫోన్ చేస్తాను అని కారు దిగింది. వాన తగ్గింది. సన్న చినుకులు పడుతున్నాయి. డ్రైవర్ చేతిలో నుంచి గొడుగు తీసుకున్నది. జాగ్రత్త, నువ్వు వెళ్ళిన తర్వాత మేం బయలుదేరతాం అని భాస్కర్రావు అన్నాడు. రమ వెళ్ళిపోయింది. అది ట్రంక్ రోడ్. దరిదాపుల్లో వీధి దీపాలు లేవు. చీకటిగా ఉన్నది. 10 నిమిషాల తర్వాత స్టార్ట్ చెయ్యి అని భాస్కర్రావు అన్నాడు. డ్రైవర్ కార్ స్టార్ట్ చేశాడు. గిండి స్టేషన్ ముందు నుంచి వెళ్తున్నాడు. మీరు ఓ కార్ కొనుక్కోండి అని డ్రైవర్ సలహా ఇచ్చాడు. మంచి కారు కొనాలంటే చాలా అవుతుంది. ఇంతకు ముందు కారు ఉండేది, అమ్మేశాను అని భాస్కర్రావు అనగానే 4-5 వేలు పెడితే మంచి కారే వస్తుంది అని అనగానే ఏం కారు అని భాస్కర్రావు అడిగాడు. మారిస్ మైనర్, స్టాండర్డ్ ఏదైనా అని డ్రైవర్ అనగానే చూడు
ఉంటే తీసుకురా, కొంటాను. నా ఇల్లు తెలుసా అని అనగానే, ఆ స్టార్ బేకరీ అండ్ బిస్కెట్ కంపెనీ దగ్గర అని డ్రైవర్ అడిగాడు. ఆ కంపెనీ నాదే. మేడ మీద కాపురం, కింద బేకరీ. నా పేరు భాస్కర్రావు. నీ పేరు అని భాస్కర్రావు అడిగాడు. నల్లా రామయ్య అని డ్రైవర్ జవాబు చెప్పాడు. ఇదిలా ఉండగా 3 నెలల జీతం ఇదిగో, విష్ యూ గుడ్ లక్ అని డాక్టర్ రామచంద్ర నర్స్ చిత్రకి డబ్బిస్తూ అన్నాడు. మీరు ప్రాక్టీస్ ఎందుకు మానేస్తున్నారో అర్థం కాకుండా ఉన్నది అని చిత్ర అన్నది. నీకు అర్థం కాదు, నాకు ప్రాక్టీస్ చెయ్యాలని లేదు అంతే అని అన్నాడు. క్షమించండి, మీ స్వవిషయం గురించి ప్రస్తావిస్తున్నందుకు. ఒక మనిషి పోతే ఆ మనిషి కోసం జీవితం నాశనం చేసుకోవడంలో అర్థం లేదు అని నర్సు చిత్ర అనగానే డాక్టర్ రామచంద్ర మాట్లాడలేదు. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన మనిషిని కోల్పోయిన తర్వాత మళ్ళీ బ్రతుకుకి ఓ అర్థం, ఓ ఉత్సాహం కల్పించుకోవడంలోనే మనిషి లోతు ఉన్నది అని చిత్ర అనగానే రామచంద్ర ఇంకా మౌనంగానే ఉన్నాడు. కాంతాన్ని మీరు ఎంతగా ప్రేమించారో నాకు తెలుసు. కాంతం లేని జీవితం ఎందుకనిపిస్తుంది? నిజమే, కానీ ఆ దిగులు పోగొట్టుకోవాలి అని నర్సు చిత్ర అన్నది. ఎలా అని డాక్టర్ రామచంద్ర అడిగాడు. కాంతం అందమైనది, తెలివైనది, చురుకైనది. నిజమే, అంత అందము, తెలివి ఉన్న యువతులు ఇంకా ఎంతమందో ఉన్నారు ఈ ప్రపంచంలో. పెళ్లి చేసుకోండి, జీవితానికి ఒక కొత్త అర్థం కనిపిస్తుంది అని అనగానే రామచంద్ర దిగులుగా నవ్వాడు. నా బ్రతుకే కాక ఇంకో ఆడదాని బతుకు కూడా దిగులు చేయమంటావా అని అడిగాడు. కాదు, మిమ్మల్ని సుఖపెట్టి కాంతాన్ని మరిపించగలిగే స్త్రీని చేసుకోండి అని అనగానే అటువంటి స్త్రీ ఏది అని రామచంద్ర అడిగాడు. చిత్ర తల వంచుకున్నది. చెప్పు చిత్ర, అటువంటి స్త్రీలు ఉన్నారా? ఉంటే ఇంతవరకు నాకు కనిపించలేదు అని డాక్టర్ అనగానే ఆ అవకాశం నాకివ్వండి అని సిగ్గుతో అన్నది. డాక్టర్ 5 నిమిషాల పాటు మౌనంగా ఉండిపోయాడు. క్షమించు చిత్ర అని నెమ్మదిగా అన్నాడు. నర్సు చిత్ర తల ఊపి మళ్ళీ మీరు ప్రాక్టీస్ ప్రారంభిస్తే నన్ను పిలవండి అని అన్నది. ఓ తప్పకుండా అని డాక్టర్ అన్నాడు. చిత్ర వెళ్ళిపోయింది. డాక్టర్ రామచంద్ర బల్ల సొరుగులో నుంచి కాంతం ఫోటో తీశాడు. 5 నిమిషాల పాటు ఆ ఫోటో చూస్తూ కళ్ళనీళ్లు కార్చాడు. కాంతం, నిన్ను చంపిన ఆ రాక్షసుడి మీద కసి తీర్చుకుంటాను. కసి తీర్చుకునే సమయం వచ్చింది అని ఫోటోలో కాంతం కళ్ళలోకి చూసి అన్నాడు. కాసేపున్న తర్వాత తలుపులన్నీ మూసేశాడు. ఒక కిటికీ తలుపు మాత్రం తెరిచి ఉన్నది. చిన్న ట్రంకు పెట్టె తీసుకొని వీధిలోకి వెళ్ళి తలుపు తాళం వేశాడు. డాక్టర్ గారు ఊరికి వెళ్తున్నట్లున్నారే అని పక్కింటి పెద్ద మనిషి అడిగాడు. అవును, ఓ 3 నెలల పాటు దేశం తిరిగి వద్దామని బయలుదేరుతున్నాను అని చకచకా నడిచి వెళ్ళి బస్ ఎక్కాడు. సెంట్రల్ దగ్గర దిగి రైల్వే స్టేషన్లోకి వెళ్ళాడు. ఆర్కోణానికి 3వ తరగతి టికెట్టు కొని లోకల్ రైల్లో ఎక్కాడు. ఆర్కోణం చేరుకునేటప్పటికీ చీకటి పడుతోంది. రైల్వే స్టేషన్కి దగ్గర ఉన్న ఓ హోటల్లోకి వెళ్ళి గది కావాలని అడిగాడు. ఎన్ని రోజులు అని అనగానే రోజులక్కర్లేదు, రాత్రి 10 గంటలకు బెంగళూరు రైలుకు వెళ్ళిపోతాను అని అనగానే 4 గంటల భాగ్యానిక, అయినా రోజద్దివ్వాలి అని అతను అనగానే ఇస్తాను, ఎంత అని డాక్టర్ రామచంద్ర అడిగాడు. 5 రూపాయలు అని హోటల్ మేనేజర్ అనగానే రామచంద్ర 5 రూపాయల నోటిచ్చాడు. పేరు అని మేనేజర్ అనగానే శంకరం అని రామచంద్ర అన్నాడు. చిరునామా అని అనగానే బసవప్ప వీధి నెంబర్ 404 బెంగుళూరు అని అనగానే మేనేజర్ పుస్తకంలో రాసుకున్నాక సంతకం పెట్టాడు రామచంద్ర. గదేది అని అడిగాడు. చూపిస్తాను రండి అని మేనేజర్ తన కూడా రమ్మన్నాడు. అది చాలా చిన్న గది. ఒక మంచం, ఓ బల్ల, ఓ అద్దం, వేడినీళ్లు కావాలి అని అనగానే పంపిస్తాను, బకెట్కి 4 అణాలు అని మేనేజర్ అన్నాడు. రామచంద్ర 4 అణాలిచ్చాడు. మేనేజర్ వెళ్ళిపోయాడు. 5 నిమిషాల తర్వాత హోటల్ కుర్రవాడు వచ్చి వేడి నీళ్లు బాత్రూంలో పెట్టానని చెప్పాడు. స్నానం చేసిన తర్వాత రామచంద్ర తలుపు కిటికీలు మూసేశాడు. అద్దం ముందు కూర్చొని పెట్టె తెరిచాడు. అందులో నుంచి కత్తెర, షేవింగ్ రేజర్ బయటకు తీసి జుట్టు కత్తిరించుకోవడం ప్రారంభించాడు. పైకి దువ్వుకున్న నల్లని సాఫీ జుట్టు పొట్టిగా కత్తిరించాడు.
గుండు చేసుకున్న నెల తర్వాత జుట్టు పెరిగినట్లున్నది. మీసాలు పూర్తిగా తీసేశాడు. ముందు వరసలో ఉన్న కట్టించుకున్న పన్ను తీసేసి జేబులో వేసుకున్నాడు. తర్వాత తను వేసుకున్న ప్యాంటు షర్టు విప్పేశాడు. పెట్టెలో నుంచి బాగా మాసిన కాకీ ప్యాంట్, అదే రంగు షర్టు తీసి తొడుక్కున్నాడు. విప్పిన బట్టలు పెట్టెలో పెట్టి పెట్టెలో నుంచి ఓ నోట్ల కట్ట తీసి జేబులో పెట్టుకున్నాడు. అన్నీ 100 రూపాయల నోట్లు, దాదాపు 4000. అద్దంలో తనన్ను తాను ఒకసారి చూసుకున్నాడు. బాగా పూర్తిగా మారిపోయాడు. ఎవరూ గుర్తుపట్టలేరు. తలుపు తెరిచి వసారాలోకి చూశాడు. చిన్న దీపం వెలుగుతోంది. ఎవరూ లేరు. పెట్టె తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు. 9 గంటల రైల్లో మద్రాసు చేరుకున్నాడు. సెంట్రల్ స్టేషన్కు దగ్గరగా చిన్న చిన్న హోటళ్లున్నాయి. ఒక హోటల్లోకి వెళ్ళి గది అడిగాడు. గుమాస్తా పుస్తకం ముందుకు తోసి 3 రూపాయలు అని బద్ధకంగా అన్నాడు. జేబులో నుంచి 3 రూపాయలు తీసి ఇచ్చి పుస్తకంలో వంకర టింకర అక్షరాలతో పేరు రాశాడు. నల్లా రామయ్య, పుత్తూరు అని రాశాడు. పొద్దున్నే హోటల్లో నుంచి బయలుదేరాడు. సెకండ్ హ్యాండ్ మోటార్ కార్లు అమ్మే ఓ కంపెనీకి వెళ్ళాడు. 4000 రూపాయలకు ఒక మారిస్ కార్ చూశాడు. ధరావతుగా డబ్బు కట్టి కార్ తీసుకొని భాస్కర్రావు షాప్కి వెళ్ళాడు. నేనండి నల్లా రామయ్యని అని గల్లా పెట్టె వెనక కూర్చున్న భాస్కర్రావుతో అన్నాడు. ఆ టాక్సీ డ్రైవర్వా, ఏమిటి విశేషం అని భాస్కర్రావు విసుగ్గా అడిగాడు. కార్ తెమ్మన్నారుగా అని అనగానే తెచ్చావా అని భాస్కర్రావు అడిగాడు. ఆ మారిస్ మైనర్, టిప్ టాప్ కండిషన్లో ఉన్నది చూడండి అని నల్లా రామయ్యనని చెప్పుకున్న డాక్టర్ రామచంద్ర అన్నాడు. భాస్కర్రావు గల్లా పెట్టె తాళం వేసి కుర్రాన్ని షాప్ చూసుకోమని చెప్పి బయటకు వెళ్ళాడు. కారు చూసి చూడ్డానికి బాగానే ఉన్నది అని అన్నాడు. ఒకసారి తోలి చూడండి అని డాక్టర్ అనగానే నువ్వే తోలు అంటూ కారు తలుపు తెరిచి కూర్చున్నాడు భాస్కర్రావు. బీచ్ రోడ్డు మీద కాసేపు తోలాడు నల్లా రామయ్య. ఇంజన్ కూడా బాగానే ఉన్నది, ఎంత చెప్తున్నారేంటి అని అనగానే 3000 రూపాయలు అని నల్లా రామయ్యగా చెప్పుకున్న డాక్టర్ రామచంద్ర అన్నాడు. చవకే అని అనగానే తీసుకుంటారా అని నల్లా రామయ్య అడిగాడు. ఆలోచిస్తున్నాను. నువ్వు ఎవరి వద్దైనా ఉద్యోగంలో ఉన్నావా అని అనగానే లేదండి, అప్పుడప్పుడు టాక్సీ నడుపుతుంటాను అని అన్నాడు. నాకు డ్రైవర్గా వస్తావా అని భాస్కర్రావు అడిగాడు. జీతం ఎంతిస్తారు అని నల్లా రామయ్యగా చెప్పుకున్న డాక్టర్ రామచంద్ర అనగానే 50 ఇస్తాను అని అనగానే ఈ రోజుల్లో 50 ఏం చాలుతుందండి అని రామయ్య అడిగాడు. నీకు సంసారం ఉందా అని అనగానే లేదండి, ఒంటిగాణ్ణి అని రామయ్య అన్నాడు. అయితే నాతో బేకరీలోనే ఉండవచ్చు. హోటల్ నుంచి క్యారియర్ వస్తుంది, బోలెడంత మిగిలిపోతుంది. భోజనానికి ఉండడానికి నీకు ఖర్చుండదు అని భాస్కర్రావు అనగానే అయితే సరేనండి అని అన్నాడు. గుడ్, కార్ సొంతదారిని తీసుకురా, డబ్బిస్తాను అని భాస్కర్రావు బేకరీ వద్ద కారు దిగేశాడు. నల్లా రామయ్య కారు తీసుకొని షాప్కి వెళ్ళాడు. 3000 అయితే మా అయ్యగారు కొంటానంటున్నారు అని చెప్పాడు. 4000కు పైసా తక్కువకివ్వము అని అతను అనగానే 4000 కొనమంటున్నారు అమ్మగారు అని రామయ్య నవ్వుతూ అన్నాడు. నా టైం వేస్ట్ చేయక త్వరగా చెప్పు, కావాలా అక్కర్లేదా అని ఆ షాప్ మనిషి అడిగాడు. అమ్మగారు విడిగా 1000 రూపాయలిచ్చి పంపారు, అది మీరు తీసుకోండి. అయ్యగారికి కారు 3000కే అమ్మండి అని అనగానే మరి 1000 అని షాపతను అడిగాడు. నేను కట్టిన ధరావతిలో తీసుకోండి అని అనగానే సరే అని షాప్ యజమాని అన్నాడు. ఇదిలా ఉండగా నీ పేరు అని డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే అధికారి అనగానే నల్లా రామయ్య అని డాక్టర్ రామచంద్ర అన్నాడు. వయస్సు అని డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే అధికారి అడిగాడు. 32 అని అనగానే పొడుగు అని అనగానే 5 అడుగుల 8 అంగుళాలు అని డాక్టర్ అన్నాడు. ఇక్కడ సంతకం పెట్టు, అవతలి పక్క కుడి చేతి వేళ్ల ముద్ర వేయి అని అధికారి అనగానే నల్లా రామయ్య వేలిముద్రలు వేశాడు. ఇదేనా నీ ఫోటో? 2 రోజుల తర్వాత లైసెన్స్ రెడీగా ఉంటుంది అని అనగానే నల్లా రామయ్య ఆ అధికారికి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. ఇదిలా ఉండగా నీ పేరు అని నర్సు అడిగింది. నల్లా రామయ్య అని డాక్టర్ రామచంద్ర అనగానే నర్సు రాసుకున్నది. ఏమిటి బాధ అని నర్సు అనగానే బాధేమీ లేదు,
పన్నొకటి కట్టించుకోవాలి అని అతను అనగానే, అయితే 5 నిమిషాలు కూర్చోండి, డాక్టర్ గారి గదిలో ఎవరో ఉన్నారు అని 5 నిమిషాల తర్వాత లోపలికి వెళ్ళమని నర్స్ చెప్పింది. మీ పేరు నల్లా రామయ్య, పన్ను కట్టించుకోవాలా, ఏ పన్ను అని పళ్ళ డాక్టర్ కుర్చీలో నుంచి లేచి వెళ్ళి పరీక్ష చేసి అడిగాడు. గీతలు గీతలుగా ఉన్న కాగితం మీద మరికొన్ని గీతలు గీసి అంకెలు వేసుకున్నాడు. 20 రూపాయలవుతుంది అని అనగానే రామయ్య తల ఊపాడు. నర్సుకి డబ్బిచ్చి వెళ్ళండి, వారం రోజుల తర్వాత రండి అని డాక్టర్ చెప్పాడు. నల్లా రామయ్య తల ఊపి నర్సుకి డబ్బిచ్చి వెళ్ళిపోయాడు. ఇదిలా ఉండగా ఇలా 3 నెలలు గడిచిపోయాయి. పోలీస్ కంట్రోల్ రూంలో రాత్రి డ్యూటీ మీద ఉన్న సార్జెంట్ 2 సార్లు ఆవలించి గోడ గడియారం చూశాడు. 1 గంటైంది, ఇంకా 4 గంటలు డ్యూటీలో ఉండాలి. మళ్ళీ ఆవలించాడు. డ్యూటీలో ఉండగా ఇలా నిద్ర రావటమేమిటనుకుంటూ పక్కనే ఉన్న ఫ్లాస్క్ మూత తెరిచి పొగలు వస్తున్న వేడి టీ ఆ మూతలో పోసుకున్నాడు. ఒక గుక్క తాగి మళ్ళీ నోటి దగ్గర పెట్టుకుంటూ ఉండగా ఫోన్ మోగింది. హలో, పోలీస్ కంట్రోల్ రూమ్ అని అనగానే, శాంథోమ్లో చర్చ్ రోడ్లో నెంబర్ 274 ఇంట్లో హత్య జరిగింది, వెంటనే వెళ్ళి ఇల్లంతా సోదా చేయండి, ముఖ్యంగా పొయ్యి ఉన్న గది అని అనగానే, రిపోర్ట్ చేస్తున్నదెవరు, పేరు అని సార్జెంట్ కంగారుగా అడిగాడు. క్లిక్ మన్న శబ్దం వినిపించింది. అవతల మనిషి రిసీవర్ పెట్టేశాడు. ఎక్కడ్నుంచి ఫోన్ చేసింది తెలుసుకోవడం సాధ్యం కాదని సార్జెంట్కి తెలుసు. ఆటోమేటిక్ ఫోన్ ఎక్స్చేంజ్ అది. ఎవడో తోచక అల్లరికి చేసుంటాడు. అలాంటి ఫోన్ కాల్స్ పోలీస్ డిపార్ట్మెంట్కి, ఫైర్ డిపార్ట్మెంట్కి రోజూ వస్తూనే ఉంటాయి. ఫలానా చోట నిప్పంటుకుందని ఫోన్ చేయగానే 2 ఫైర్ ఇంజన్లు వెళ్తాయి, కానీ ఏమీ ఉండదు. తిట్టుకుంటూ తిరిగొస్తారు. ఇలా అబద్ధపు పిలుపులు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయని ఏదీ నిర్లక్ష్యం చేయరు. ఏది నిజమైన కంప్లైంటో ఏది కాదో ఎలా తెలుసుకోవడం? సార్జెంట్ ఎదురుగా ఉన్న పుస్తకం తెరిచి రాసుకున్నాడు. చర్చ్ వీధిలో శాంథోమ్లో 274 నెంబర్ ఇంట్లో హత్య జరిగిందని 1:03 కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ ఇచ్చిన మనిషి పేరు చెప్పలేదు, సంతకం పెట్టాడు. ఇంకో కాగితం మీద అదే విషయం రాసి బల్ల మీద ఉన్న బెల్ నొక్కాడు. వెంటనే గది బయట నిల్చున్న జవాన్ పరిగెత్తుకు వచ్చాడు. రేడియో ఆఫీసర్కివ్వు అని సార్జెంట్ అనగానే పక్క గదిలో ఉన్న రేడియో ఆఫీసర్ దాన్ని చూసి వెంటనే పక్కనే ఉన్న పెద్ద బోర్డు వైపు చూశాడు. రాత్రి డ్యూటీలో గస్తీ తిరుగుతున్న పోలీస్ స్క్వాడ్ కార్లు ఆ క్షణాన ఏ ప్రాంతాల్లో ఉన్నది తెలిపే చార్ట్ అది. కంట్రోల్ రూమ్ కాలింగ్, స్క్వాడ్ కార్ నెంబర్ 8 అని రేడియో ఆఫీసర్ బల్ల మీద ఉన్న మైక్లో అన్నాడు. స్క్వాడ్ నెంబర్ 8 సార్జెంట్ మాణిక్యం 0124 అని బదులు జవాబు వినిపించింది. చర్చ్ వీధి నెంబర్ 274 శాంథోమ్లో హత్య జరిగిందని కంప్లైంట్, రిపీట్ అని రేడియో ఆఫీసర్ అనగానే, చర్చ్ వీధి నెంబర్ 274 శాంథోమ్లో హత్య జరిగిందని కంప్లైంట్. స్క్వాడ్ కార్ సార్జెంట్ సరిగ్గా వినపడిందని తెలియజేయడానికి మళ్ళీ అన్నాడు. ఇన్వెస్టిగేషన్ అండ్ రిపోర్ట్ అని అనగానే ఎస్ సార్ అని స్క్వాడ్ కార్ సార్జెంట్ బదులు చెప్పాడు. 1:11 స్క్వాడ్ కార్ చర్చ్ వీధి నెంబర్ 274 ఇంటి ముందు ఆగింది. సార్జెంట్, ఒక కానిస్టేబుల్ దిగి వెళ్లారు. బజారు వీధి అయినా అర్ధరాత్రి కావడం వల్ల వీధిలో ఒక్క మనిషి కూడా లేడు. వీధి దీపాలు తప్ప ఇళ్లలో ఎక్కడా దీపాలు లేవు. కార్లు కానీ సైకిల్ రిక్షాలు కానీ వెళ్లడం లేదు. కానిస్టేబుల్ టార్చ్ లైట్ వెలిగించి ఇంటి నెంబర్ పరీక్షగా చూసి ఇదే సార్ అని అన్నాడు. సార్జెంట్ మేడవైపు తలెత్తి చూశాడు. కిటికీలు తెరిచి ఉన్నట్లు కనిపిస్తోంది. కాలింగ్ బెల్ ఉంది, నొక్కనా అని కానిస్టేబుల్ అడిగాడు. అని సార్జెంట్ అనగానే కానిస్టేబుల్ బల్ల మీద వేలు పెట్టి నొక్కి 2 నిమిషాల తర్వాత తీసేశాడు. లోపల ఎక్కడో బర్బర్మన్న శబ్దం వినిపించింది. బెల్ కాదు, కాలింగ్ బజర్ అని సార్జెంట్ అనగానే 2 క్షణాలాగి మళ్ళీ బజర్ నొక్కాడు. ఈసారి నిమిషం సేపు వేలు తీయకుండా నొక్కే ఉంచాడు. బర్బర్మని బజర్ వినిపిస్తూనే ఉన్నది ఆ పోలీసులకి. ఇంట్లో ఎవరూ ఉన్నట్లు లేరు అని కానిస్టేబుల్ అన్నాడు. లేకుండా ఎలా ఉంటారు, తలుపు లోపల గడియ పెట్టున్నది అని అనగానే మరెందుకు ఎవరూ వచ్చి తలుపు తీయడం లేదు అని కానిస్టేబుల్ మళ్ళీ బజర్ నొక్కుతూ అన్నాడు. నువ్వుండు అని సార్జెంట్ తలుపు బాదాడు. 4 సార్లు బాదాడు.
ఎదురుగా ఉన్న ఇంట్లోనూ మూడో ఇంట్లోనూ దీపాలు వెలిగాయి. కిటికీలో నుంచి ఆ ఇళ్లలో వాళ్ళు చూస్తున్నారు. 274 ఇంట్లో నుంచి ఎవరూ వచ్చి తలుపు తీయలేదు. నువ్వు తలుపు బాదుతూ ఉండు, నేను కంట్రోల్ రూమ్తో మాట్లాడతాను అని సార్జెంట్ కార్ దగ్గరకు వెళ్ళాడు. కానిస్టేబుల్ కాసేపు బజర్ నొక్కి కాసేపు తలుపు బాదుతున్నాడు. స్క్వాడ్ కార్ నెంబర్ 8, సార్జెంట్ మాణిక్యం, 0124 కాలింగ్ అని మైక్లో అన్నాడు. కంట్రోల్ రూమ్ రిపోర్ట్ అని అనగానే చర్చ్ వీధి 274 నెంబర్ ఇల్లు తలుపు లోపల గడియ వేసి ఉన్నది. అది ఒక బేకరీ, స్టార్ బేకరీ అని బోర్డున్నది. ఇన్స్ట్రక్షన్స్ కావాలి అని సార్జెంట్ అనగానే కీప్ కాంటాక్ట్ అని కంట్రోల్ రూమ్ నుంచి జవాబు వచ్చింది. సార్జెంట్ కంట్రోల్ రూమ్తో మాట్లాడుతున్నంతసేపు దృష్టి 274 ఇంటి మీదనే ఉంచాడు. ఆ ఇంటి తలుపు తెరుచుకోవడం చూసి మైక్ డ్రైవర్కిచ్చి సార్జెంట్ పరిగెత్తాడు. ఎస్, ఏమిటి అని తలుపు తెరిచిన మనిషి అడిగాడు. మీ పేరు అని సార్జెంట్ అడిగాడు. భాస్కర్రావు అని అనగానే ఈ బేకరీ మీదేనా అని అడిగాడు. అతను తల ఊపాడు. ఇంట్లో మీరు తప్ప ఇంకెవరూ లేరా అని అనగానే డ్రైవర్ ఉండాలి అని భాస్కర్రావు అన్నాడు. అంటే ఇంట్లో లేడా అని కానిస్టేబుల్ అనగానే ఉండాలి అని భాస్కర్రావు అన్నాడు. అతను చాలా బలహీనంగా ఉన్నాడు. కళ్ళు మత్తుగా ఉన్నాయి. తాగాడు లేక గాఢ నిద్రలో నుంచి మేల్కోవడం వల్ల అలా ఉన్నాడో సార్జెంటుకు తెలియలేదు. మీరెందుకు ఇలా ఉన్నారు అని అడిగాడు. ఏమీ లేదు అని అనగానే కంప్లైంట్ వచ్చింది, మీ ఇల్లు వెతకాలి అని అనగానే వెతకండి అని భాస్కర్రావు అడ్డం తొలగి అన్నాడు. సార్జెంట్ నిట్టూర్పు వదిలాడు. అంతవరకు నయం. సెర్చ్ వారెంట్ ఏదని సోదా చేయడానికి వీలు లేదని ఆపలేదు. అప్పటికే స్క్వాడ్ కార్ దగ్గరకు పక్కిళ్ళ వాళ్ళు వచ్చి నిలబడ్డారు. ఈ సంభాషణంతా వాళ్ళు విన్నారు. పద అని కానిస్టేబుల్ సార్జెంట్ అన్నాడు. ఇద్దరూ భాస్కర్రావు ఇంట్లో ప్రవేశించారు. లోపల అడుగు పెట్టగానే అద్దాల బీరువాలు, వాటిలో రొట్టెలు, కేకులు, బిస్కెట్లు, బన్నులు, ఒక బల్లా కనిపించాయి. హాల్లో నుంచి మేడ మీదకు మెట్లున్నాయి. మేడ మీదకు సార్జెంట్ వెళ్ళాడు. కానిస్టేబుల్ భాస్కర్రావుతోనే కింద ఆగిపోయాడు. 5 నిమిషాల తర్వాత సార్జెంట్ కిందకు దిగివచ్చాడు. కానిస్టేబుల్ని చూసి పెదవి విరిచి హాలుకు వెనక వైపు ఉన్న తలుపు తోసుకొని వెళ్ళాడు. నడవాకి 2 పక్కల 2 కొట్టు గదులు, ఒక దాంట్లో తయారైన సరుకున్నది, ఇంకో దాంట్లో పిండి బస్తాలున్నాయి. నడవాలో ఇంకో 4 అడుగుల అవతల ఓ పెద్ద గది ఉన్నది. ఆ గదిలో సిమెంటుతో కట్టిన పొయ్యి, పెద్ద పొగగూడు కనిపించాయి. తలుపు దగ్గరే నిలబడి పరీక్షగా చూశాడు సార్జెంట్. ఏదో వాసన ఘాటుగా కొట్టింది. సార్జెంట్ జేబు రుమాలు తీసి ముక్కుకు అడ్డంగా పెట్టుకొని లోపలికి వెళ్ళాడు. పొయ్యిలో కట్టెలు కాలుతున్నాయి. మంట లేదు. ఎర్రగా నిప్పులు బూడిద ఉన్నాయి. గదిలో ఓ మూల ఉన్న బల్ల వైపు చూశాడు. బల్ల మీద తెల్లని బట్ట పరిచి ఉన్నది. దానిమీద అక్కడక్కడా మరకలున్నాయి. దగ్గరకు వెళ్ళి ఎడం చేయి చూపుడు వేలితో ముట్టుకు చూశాడు. అది రక్తం. నేల వైపు చూశాడు. ఒకచోట ఎర్రగా రక్తం మరకలు కనిపించాయి. పొయ్యి దగ్గరకు వెళ్ళాడు. సన్నగా పొగ వస్తోంది. కట్టెలా ఉన్నదేదో కాల్తోంది. పొయ్యి పక్కనే ఉన్న పెద్ద పట్కారాతో ఆ కాలుతున్న దాన్ని తీశాడు. ఎముక 2 చివర్లా కాలి నల్లగా ఉన్నది. ఆ ఎముకను పొయ్యి పక్కన పెట్టాడు. వెనక్కు తిరగబోతూ ఉంటే నేల మీద ఏదో కనిపించింది. వంగి పరీక్షగా చూశాడు. అది సగానికి తెగిపోయిన చిటికెన వేలు. ఎవరిదో. వెంటనే ఆ గదిలో నుంచి బయటకు వెళ్ళి తలుపు మూసేసి చకచకా ముందున్న హాల్లోకి వెళ్ళాడు సార్జెంట్. భాస్కర్రావు బల్ల వెనక ఉన్న కుర్చీలో కూర్చొని ముందున్న బల్ల మీద తలవాల్చి కళ్ళు మూసుకున్నాడు. సార్జెంట్ స్క్వాడ్ కార్ దగ్గరకు పరిగెత్తి ట్రాన్స్మిటర్ స్విచ్ నొక్కాడు. స్క్వాడ్ నెంబర్ 8, సార్జెంట్ మాణిక్యం, 0124 రిపోర్టింగ్ అని మైక్లో అనగానే కంట్రోల్ రూమ్ ఆన్సరింగ్ రిపోర్ట్ అని బదులు వినిపించింది. సస్పెక్టెడ్ హోమసైడ్ అని తను చూసిన వివరాలు చెప్పాడు. అక్కడే ఉండండి, ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి అని కంట్రోల్ రూమ్లో అతనన్నాడు. ఇదిలా ఉండగా యుగంధర్ అసిస్టెంట్ రాజు మీ పేరు అని అడిగాడు. లత అని ఆమె అనగానే యుగంధర్ గారితో ఏం పని అని రాజు అడిగాడు. ఆయనతోనే మాట్లాడాలి అని లత అన్నది. నేనాయన అసిస్టెంట్ని, ఏం మాట్లాడాలి అని రాజు అనగానే ఓ హత్య కేసు గురించి అని ఆమె అన్నది.
సరే కూర్చోండి అని రాజు లోపలికి వెళ్ళాడు. డిటెక్టివ్ యుగంధర్ ల్యాబ్లో ఉన్నాడు. మైక్రోస్కోప్ అద్దానికి ఒక కన్ను ఆనించి కింద ఉన్న అద్దం మీదదేదో పరీక్ష చేస్తున్నాడు. సార్, మిమ్మల్ని కలుసుకోవడానికి లత అనే యువతి వచ్చింది అని రాజు అనగానే యుగంధర్ మైక్రోస్కోప్ వెనక నుంచి లేచాడు. 6 అడుగుల 3 అంగుళాల పొడుగు, కండలు తిరిగిన ఉక్కు ఒళ్ళు, వెడల్పైన ఛాతీ, గంభీరమైన మొహం, సర్చ్ లైట్ లాంటి కళ్ళు. ఎవరా లత, ఎందుకు వచ్చింది అని అడిగాడు. హత్య కేసు గురించట అని రాజు చెప్పాడు. ఆల్ రైట్, కన్సల్టింగ్ రూంలోకి తీసుకురా అని యుగంధర్ తొడుక్కున్న తెల్లని కోటు తీసేసి వంకీకి తగిలిస్తూ అన్నాడు. రాజు హాల్లోకి వెళ్ళి రండి అని ఆమెతో అన్నాడు. ఆమె కంగారుగా లేచి రాజు వెనకే వెళ్ళింది. స్ప్రింగ్ తలుపు తెరిచి పట్టుకొని లోపలికి వెళ్ళమని రాజు సైగ చేశాడు. రండమ్మా, అలా కూర్చోండి అని డిటెక్టివ్ యుగంధర్ అన్నాడు. ఆమె బల్లవైపు చూసింది. రివాల్వింగ్ కుర్చీలో కూర్చొని తనన్నే పరీక్షగా చూస్తున్నాడు డిటెక్టివ్ యుగంధర్. రాజు ఆమె వెనకే గదిలోకి వచ్చి యుగంధర్ బల్ల పక్కనున్న కుర్చీలో కూర్చున్నాడు. లత కుర్చీ చివరన కూర్చున్నది. హ్యాండ్ బ్యాగ్ బల్ల మీద పెట్టింది. 2 చేతులు బల్ల అంచులకు ఆనించి బల్ల అద్దం మీద వేళ్లతో రాస్తూ ఉండిపోయింది. చెప్పండమ్మా, ఏమిటి పని అని యుగంధర్ అడిగాడు. ఆ యువతి భయపడుతోంది, కంగారుగా ఉన్నది. అరచేతుల్లో చెమట వస్తోంది. తడబడుతూ హ్యాండ్ బ్యాగ్ తెరిచింది. అందులో నుంచి నోట్ల కట్ట తీసి బల్ల మీద పెట్టి ఇది తీసుకోండి అని అన్నది. దేనికి అని యుగంధర్ అనగానే ఆమె పెదవులు వణుకుతున్నాయి భయంతో. ఇంకా ఉంది.